నామంలో కూడిన సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలు చేసుకొని మనలో లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువు దగ్గరికి ప్రయత్నించాలి. ఈరోజు మనం ఆలోచించే కారణము లోకస్వార్థ కథ వచ్చే 42వ వచనం నుంచి మనం ఆలోచించబడుతున్నాం. లోకస్వార్థ 10:42. మరియు ఉత్తమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె ఎదురు తీసివేయబడ్డని ఆలోచించాను. ఉత్తమమైన దానిని ఎన్నుకున్నవారు జ్ఞానం కలిగిన వారు. చివరి పాఠము, ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నవారు జ్ఞానం కలిగిన వారు. ఈ యొక్క ఆలోచనలో మనము లోకస్వార్థ కథ వచ్చాము. 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చదివినారు. ప్రభువైన యేసు యోదయ ప్రాంతంలో ఉన్నారు. లోకస్వార్థ కథ వచ్చాము 1-2 వచనాల ప్రకారము మరియా, మార్తా మరియు లాజరు వీరు ముగ్గురు ఒకే కుటుంబమునకు చెందినవారు. ఆ కుటుంబం ఒకవేళ తల్లిదండ్రులు లేనటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో వారి పెద్దలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అది బెతనియా అనే గ్రామంలో జరుగుతున్న సంఘటన. మరియా ఆమె సహోదరైన మార్తా వారు గ్రామమైన బెతనియా లాజరు ఒక రోగి ఉండారు. వారు ఉన్నటువంటి గ్రామము బెతనియా. ఇక బెతనియాలో మరియా, మార్తా మరియు లాజరు ఉన్నారు. ఈ ప్రాంతానికి ప్రభువైన యేసు వచ్చారు. ప్రభువైన యేసు వచ్చినప్పుడు జరిగిన సంఘటన అనేది ఏమిటో 38వ వచనం నుంచి మనకు తెలియజేయబడింది. ఆయన గ్రామంలో బెతనియా అనే గ్రామంలో ప్రవేశించారు. వెంటనే మార్తా, మరియా ప్రభువును తన ఇంట్లోనికి చేర్చుకున్నారు. ప్రభు ఇంట్లోనికి వెళ్ళారు. ప్రభు వెతికి వెళ్ళిన తర్వాత 2 కార్యక్రమాలు అనేది జరిగింది. ఒకటి, ప్రభు తన వాడుకు చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని అనుబోధించడానికి ప్రారంభించారు. 2, మార్తా ప్రభు కావలసిన వాటన్నిటినీ ఆహార పదార్థములను సిద్ధపరచడానికి తను ప్రత్యేకపరచుకొని తను ఆయన పోషణ ఏర్పాటు చేసుకున్నది. అయితే మరియా ఏం చేస్తుందంటే ప్రభు బోధిస్తున్నటువంటి బోధనను వినడానికి తాను ఆమె ఏర్పరచుకున్నది. 2 విషయాలు. ఒకటి, 3 విషయాలలో మనం ఆలోచన చేయాల్సిన సంఘటనలు ఏంటంటే, ఒకటి, ప్రభు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రభు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన ఒకవైపు ఇంట్లో వాక్యాన్ని బోధిస్తున్నారు. మరోవైపున మార్తా ప్రభు కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. మార్తా చెల్లెలు మరే కాదు ప్రభు యొక్క పాదముల మీద కూర్చొని ఆయన బోధిస్తున్నట్టు బోధేందు తన యొక్క సమయాన్ని ఖర్చు చేస్తుంది. మార్తా కాదు తన సమయంలో
ఒంట్లో ఉండడానికి సమయం ఆమె ఖర్చు చేసింది. ఆమె ఖర్చు చేసిన తర్వాత మాట్లాడాలు అనేక విస్తారమైన పనులు పెట్టుకున్నదని 45 వచనంలో తెలియజేయబడింది. గమనించాను. 39 వచనంలో 39-40 వచనంలో మాట విస్తారమైన పనిని పెట్టుకొని పొందబడి, విస్తారమైన పనిని పెట్టుకుని మాట్లాడి ఏముండాలి, ఏ ఆహార పదార్థాలు సిద్ధపరచాలి, మనం ఏం పూజించాలి అనే విషయంలో తనకి సమయాలంతా వరకు సిద్ధం చేసి, కానీ మరీ కాదు ఏం చేశారంటే ప్రభు పాదముల దగ్గర కూర్చొని 39వ వచనంలో ఆమెకు మరి యొక్క సహోదరి వీడెను. ఆమె యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధన వింటుండెను. మరి గారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, ప్రభు యొక్క బోధనను వింటున్నారు. ఎక్కడ కూర్చొని వింటున్నారు? ఎక్కడ కూర్చొని వింటున్నారండి? ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆమె వింటున్నటువంటి స్థలానికి ఆలోచించండి. ఏ స్థలాన్ని ఆమె వింటున్నదని చెప్పబడింది. ఒకసారి 39వ వచనం గమనించండి. ఆమె యేసు పాదముల మీద కూర్చొని ఆయన బోధనను వింటున్నారు. ఎప్పుడైతే మాట్లాడారు తన విస్తారమైన పనులు పాటలేదు సమయాన్ని కలిపి ఆమె వంటలు చేస్తున్నదో, దీనికి మరియ గారు సహకారిగా ఉండలేకపోయారు. మరియ గారు దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల మీద కూర్చొని వినడం జరుగుతుంది. వెంటనే ఇప్పుడు ఏం చేసిందంటే మాట్లాడాలి ఏదో ప్రభు ఎదురుకు వచ్చి, ప్రభు నేను విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నాను, చాలా పనులు ఉన్నాయి, ఆహార పదార్థాలు సిద్ధపరచలేదు, సిద్ధపరచడానికి ఎవరు కూడా నాకు సహాయం చేయడం లేదు, ఎస్పెషల్లీ నా సహోదరైన మరియా నాకు సహాయం చేయలేదు. కాబట్టి దయతో నాకు ఒకసారి మీరు చెప్పాలని ప్రభువుని కోరుకోవడం జరిగింది. అందుకు ప్రభు ఇచ్చినట్టు సమాధానం ఏమిటో ఒకసారి 41వ వచనం గమనించాను. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారించి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. విస్తారమైన పనులను పెట్టుకొని మనము ప్రతిదినం తొందరపడుతున్నాం మాట్లాడాలి. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఒక విషయం ఏమిటంటే 42వ వచనంలో మరి చేస్తున్నటువంటి పని అనేది ఉత్తమమైనది. మరి చేసేటువంటి పని ఎంత ఉత్తమమైనది 42వ వచనం చెప్పబడుతుంది. గమనించండి. మరి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నాను. ఎంత ఉత్తమమైనది అది అని చెప్పి మనకి ఆమె తీసివేయబడిన ఒక ఉత్తమమైనది. ఆమె నుంచి ఎన్నడూ కూడా తీసివేయబడదు. అలాంటి ఒక ఉత్తమమైన ఒక పనిని మరీ ఎన్నుకొని ఆ కార్యక్రమం చేస్తుంది. అయితే నీవేం చేస్తున్నావు? ఆమె నీకు సహాయం చేయమని కోరుకుంటున్నావు. దాని అర్థం ఏమిటంటే, ఒకటి మార్త ఉత్తమమైన దానిని ఎన్నుకోలేదు, 2 ఆమె ఎన్నుకోలేదు కాబట్టి ఆమె నుంచి అది తీసివేయబడుతుంది. కానీ మరియ గారు ఏం చేశారు? ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఏది ఉత్తమమైనటువంటిది? 2 విషయాలు. ఒకటి ప్రభు యేసుక్రీస్తు పాదముల మీద కూర్చోవడం, 2 ఆయన బోధను వినడం. ఈనాడు ప్రభు సంఘంలో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా సహోదరులుగా ఉండవచ్చు, సహోదరులుగా ఉండవచ్చు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో మనం మాట్లాడే ఉన్నాం.
కానీ ప్రభు మన ఎంత కోరుకుంటున్నది ఏమిటంటే మనమందరము మరియలాగా ఉండాలి. ఈనాడు మనమందరము మాట్లాడాక విస్తారమైన పనులను పెట్టుకొని దేవుని వాక్యమును వినడానికైనా సమయమును మనం కేటాయించకుండా మన సమయం అంతటిని మన కొరకు ఏం భోంచేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి అనే విషయంలో అధిక సమయమును ఖర్చు చేసి వాటిని సిద్ధపరచడానికి, వాటిని మనం ఎంత బాగా సిద్ధపరచాలో దాని గురించి ఆలోచన చేస్తూ వాటికి కావలసిన వస్తువులను కొనడం విషయంలో, సిద్ధపరిచే విషయంలో మనం నిమగ్నమవుతాం. కానీ ప్రభు మనకి ఇచ్చే సలహా ఏమిటంటే క్రైస్తులైన మనము మరియలాగా ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి. ఆ ఉత్తమమైనది ఏమిటి? ప్రభు యొక్క బోధన వినడం. ప్రభు యొక్క బోధన వినడం ఉత్తమమైనటువంటిది. ఆ విధంగా ఆయన బోధ అనేది మనం విన్నట్లయితే, అది మన హృదయంలో ఉన్నట్లయితే, అది మన హృదయం నుంచి ఎన్నడూ కూడా తీసివేయబడుతుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే అది ఎన్నడూ కూడా తీసివేయబడినటువంటిది. ఒక సందర్భంలో రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ 12వ అధ్యాయము 2వ వచనం రోమి రాసిన పత్రికలో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చెట్టు మీద పరీక్షించుకున్నట్టు మీ మనసు మారి నూతన పరుషులను రూపాంతరం పొందండి. మీరు గమనించండి, 2వ వచనములో ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఏముంది లోక మర్యాద? ఇక్కడ మార్తా మరియ విషయంలో బెతనియలో జరిగిన ఈ సంఘటనలో ఒక సమస్య ఏమిటో గమనించండి. మార్తా మరియ విషయంలో ఈ వచనాన్ని మనం అలాగే రద్దు చేస్తాం. అదేమిటంటే ఈ లోక మర్యాదను అనుసరించకుండా. లోక మర్యాద అనేది ఏమిటి? ఎవరైనా మనకి ఇంటికి వస్తే ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యమును బోధించడానికి, లేక ప్రభువు మన ఎద్దకు వచ్చినట్లయితే, ఆయన బోధ మన ఎద్దకు వచ్చినట్లయితే, లేక మన ఇంటికి వచ్చినటువంటి వారికి ఏం చేస్తాం? మనం మొదటగా వారికి ఏం సిద్ధపరచాలి, వారికి ఏ ఆహారాన్ని ఇవ్వాలి అనే విషయంలో ఎక్కువగా మనము చింతిస్తాం. అది లోకమైన మర్యాద. లోకాల గురించి ఆలోచన చేసి లోకంలో ఉన్నవారు ఆ విధంగా ఆలోచన చేస్తారు. అయ్యా వచ్చిన వారికి ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి అనేటువంటి ధోరణి అనేది ఉంటుంది. కానీ యేసుక్రీస్తు చెప్తున్నారు, మనం అలా ఒక లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అనుసరించకుండా మనం ఏం చేయాలి? ఆయన చెప్తున్నారు, మనం లోక మర్యాదను అనుసరించకుండా మనం చేయవలసినది ఏమిటంటే మనము దేవుని యొక్క చిత్తం మీద దాన్ని పరీక్షించాలి. దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆయన మాట్లాడి తెలియజేస్తూ 2వ వచనం గమనించండి. దేవుని ఉత్తమమును, అనుకూలమైన మరియు సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించండి. దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఏది ఉత్తమమైనటువంటిది? దేవుని యొక్క చిత్తములు ఉత్తమమైన కార్యం ఏమిటి? ఒక మంచి కార్యం అనేది ఏమిటో మనం పరీక్షించాలి. ఇక్కడ మరియ గారు ఏం చేశారు? ఉత్తమమైన దేవుని యొక్క చిత్తాన్ని ఆమె ఎన్నుకున్నది. ఎన్నుకొని ఏం చేస్తున్నదంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువు బోధిస్తున్నప్పుడు వింటూ ఉన్నది. ఎక్కడ కూర్చొని ఉంటున్నదండి? ఆయన చెప్తున్నారు, ఆయన పాదముల మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆమె వింటున్నది. కాబట్టి ప్రభువైన యేసు మనకి ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైన కార్యం ఏమిటంటే మన జీవితంలో ఆయన అనుసరించే ప్రతి ఒక్కరు లేక మరో రూపంలో
ఆయన శిష్యులైన వారందరూ ముఖ్యముగా అవసరమైన ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి విషయంలో మనము ఆయన గురించి ఆలోచన చేసి ఆయన బోధ విషయంలో మనం ఎక్కువ మక్కువను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఎక్కువ ఆయన గురించిన ఆశను కలిగి ఉండాలి. ఆయన గురించిన కోరికను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారంటే అంత గొప్ప ప్రభువును కూర్చున్నటువంటి కోరికనే మనకు కలగాలి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన కూర్చున్నటువంటి ఒక ఆశ కలగాలి. కీర్తనాకారుడు చెప్పినట్లుగా దుబ్బి ఎలాగైతే నీటి వాగుల కొరకు కృష్ణపులి కలిగి ఉన్నదో అలాగూ మనమందరం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు కూర్చున్నటువంటి తృష్ణ అనేది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి గురించి నేను తెలుసుకోవాలని ఒక గొప్ప కోరిక ఉండాలి. అంత మాత్రం కాదు, ఆయన కూర్చున్నటువంటి కోరిక అనేది ఆయన బోధన వినడానికి మనం ఏం చేయాలి? నడిపించాలి. ఇది రెండే క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసినటువంటి అవసరమైనది వచ్చినది. రెండవ విషయం ఏమిటంటే లోక సంబంధమైన లేనట్లయితే ఏమి తినాలి, ఏమి తాగాలి అనేటువంటి విషయంలో తక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. మన సమయాన్ని కూడా ఏం చేస్తున్నాం? మనము ఏమి తినాలి, ఏమి తాగాలి అనే విషయంలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ ప్రభు ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే మనం అనేక విస్తారమైన పనులను పెట్టుకొని మార్తా ప్రభు ఇచ్చినటువంటి సలహాను గమనించండి. మార్తా విస్తారమైన పనులను, నీవు అనేకమైన పనులు కూర్చి విచారణ కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏమిటంటే రెండు విషయాలు. ఒకటి, మీరందరూ దేవుని యొక్క వాక్యమును లేక ప్రభు యొక్క బోధను వినే విషయంలో ఎక్కువ మనము తమ సమయాన్ని కేటాయించాలి. విస్తారమైన పనులను బట్టి మన సమయం అనేది హరించిపోతుంది. అందువలన ఆ యొక్క పనులను మనం ఏం చేయాలి? మనం ఏం తిన్నామా, ఏం తాగదామా అనే విషయంలో తక్కువ సమయంలో మనము కేటాయించాల్సినటువంటి అవసరం అనేది. మూడవది ఆయన తెలియజేస్తున్నారు, మరియ గారు ఎన్నుకున్నటువంటిది ఉత్తమమైనటువంటిది. ఆమె ఎన్నుకున్నటువంటి ఒక కోరిక అనేది ఉత్తమమైనటువంటిది, ఎంతో మంచిది. ఎంత మంచిదండి! ప్రభు యొక్క బోధన వినడము, అది ఆయన పాదముల మీద కూర్చొని వినడము ఎంతో మంచి ఆలోచన అని, మంచి కార్యమని ప్రభు మనకు సలహా ఇస్తున్నారు. నాలుగో విషయం ఏమిటంటే ఆయన చెప్పేటది, అలాంటి వాటిని మన జీవితంలో మనం ఎన్నుకున్నట్లయితే అది మన ఎన్న నుంచి తీసివేయబడదు. ఆ విషయం అనేది మన జీవితంలో ఏం చేయబడదు? తీసివేయబడదు. ఈనాడు మనము ఆరాధనకు మనం కూడుకొంటున్నాం. ఆరాధన 6 గంటలకైనా మనం అందరం కలిగి ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకున్నటువంటి పనులను బట్టి నిర్ణయించబడిన సమయానికి రావడానికి మనము ఇష్టపడుకోలేదు. దానికి కారణం ఏమిటంటే మనకున్న విస్తారమైన పనులు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు, మన విస్తారమైన పనులను పెట్టుకొని మనము ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి, ప్రభు యొక్క సన్నిధికి రావడానికి మనం ఇష్టపడుతున్నామా? పనుల్లో మన యొక్క సమయాన్ని మనము కేటాయిస్తున్నామా? అందువల్ల విస్తారమైన పనులు అంటే ఆహారం ఏం తినాలి, ఏమి తాగాలి అనే విషయంలో దాని గురించి మనం ఆలోచన చేయకూడదని అర్థం కాదు. అవసరమైనటువంటిది, అది అవసరమైనది మనకి. దానికి సమయం అనేది మనం కొద్దిగా దానికి ఖర్చు చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు
యేసుక్రీస్తు వారిని అనుసరించి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క బోధ విషయంలో ఎక్కువ సమయమును మనం ఖర్చు చేయాలి. దేవుని యొక్క వాక్యం చదవడంలో, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలో, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో ఎక్కువ సమయమును ప్రతి దినము మనము కేటాయించవలేము. ఈనాడు క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సమయం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి కూడా సమయం అనేది కేటాయించడం లేదు. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినలేకపోతున్నాం? మనకున్న విస్తారమైన పనులు, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసే విస్తారమైన పనులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినలేకపోతున్నాం. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. చేసినటువంటి మనము సాయంకాలమై మనము భోంచేసేటప్పటికి మనం అలసిపోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనకి సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ సమయాన్ని ఖర్చు చేస్తే నిద్రపోకపోతే మనము మళ్ళా పనికి వెళ్ళలేము. అందువలన అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇష్టపడటం లేదు. కొంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సామర్థ్యం ఉన్నా కూడా బోధించలేని పరిస్థితి. కారణం ఏమిటంటే విస్తారమైన పనులు. వారి యొక్క పనులు అనేది వారి వాక్యాన్ని సిద్ధపరచడానికి కూడా వారికి అది ఇష్టపడటం లేదు. ఇవన్నీ ఏమిటంటే విస్తారమైన మనుషులు చేసుకునే పనులు అనేది దేవుని యొక్క వాక్యములకు మనం దూరం చేస్తున్నది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు వారు ఇచ్చే ఒక ఆలోచన ఏమిటంటే క్రైస్తవులందరూ దేవుని యొక్క వాక్యమును వినే విషయంలో జాగ్రత్త కలిగి ఉండవలేదు. రెండోది ఏమిటంటే మా విధంగా మనం ఎవరైతే ఎన్నుకుంటున్నామో అది ఒక ఉత్తమమైనది, ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మూడోది ఆయన తెలియజేస్తున్నారు, ఆ విధంగా మనం ఎన్నుకున్నట్లయితే అది మన ఎంతో చేసేది, అది ఎన్నడూ కూడా తీసివేయకూడదు. ఈ విషయాన్ని మనం అందరము ఆలోచన చేయాలి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు ఎలా మనం వినాలండి? మరియ గారు ఎలాగ విన్నారు, ఎక్కడ విన్నారు, ఎలాగ వింటున్నారో గమనించండి. 39వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండిన, ఆమె యేసు పాదం వద్ద కూర్చుంది. ఆమె ఎక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నారు? ప్రభు యొక్క పాదం వద్ద కూర్చొని, ప్రభు పాదం వద్ద కూర్చొని దేవుని యొక్క వాక్యమును వినడం జరుగుతుంది. ప్రభు యొక్క వాక్యమును ప్రభు యొక్క పాదం వద్ద కూర్చొని వింటున్నట్లయితే దాని అర్థం ఏమిటి అంటే, ప్రభు పాదం వద్ద కూర్చొని వినాలంటే ఈరోజు ప్రభు నేరుగా లేదు కదా, మనం ఎలాగని దాని అర్థం కాదు. దానికి అర్థం ఏమిటంటే, ప్రభు పాదం వద్ద కూర్చొని మరియ గారు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దాని అర్థము ఆమె ఎంతో తను తగ్గించుకొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేన మనస్సు కలిగి ఎంతో జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అహంకారంతో దేవుని వాక్యం వింటే రాదు మనకి. గర్వంతో దేవుని వాక్యాన్ని వింటే మనకు తలంచు మనకు రాదు, అర్థం చేసుకోవడం అసాధ్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు చాలా తగ్గింపు కలిగి వినాలి, అజాగ్రత్తగా వినకూడదు. ఎక్కడ మనం దేవుని వాక్యాన్ని చదివినా, వినినా, బోధించినా సరే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము వినవలేము. మనం అనేక సందర్భాలు ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం పెడచెవిని పెడుతున్నాం. ఇక్కడ వినడానికి కూర్చుంటాం, ఏదో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు మనం అటు ఇటు జరుగుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము
ఇక్కడ నిల్చున్నప్పుడు బోధించబడుతున్నప్పుడు పిల్లలను చూసుకుంటూ కూర్చుంటాం. దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు పిల్లలను చూసి వారిని అటు తీసుకెళ్ళడం ఇటు తీసుకెళ్ళడము ఇదంతా మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క వాక్యం వినే విషయంలో మనకు తగ్గింపు లేదు. అయ్యా మరే గారు ఏం చేశారు? ఒకవైపున విస్తారమైన పనులు పెట్టుకొని మార్తా గారు ఆమె కష్టపడుతుంది. ఏమి సిద్ధపరచాలి ప్రభువుకి? విస్తారమైన పనులు. కానీ మరే గారు ఏం చేశారంటే తను తగ్గించుకొని ఆ పనుల గురించి ఆమె పట్టించుకోలేదు. ఆమె ఎన్నడూ కూడా ఆమె ఏం వండుతున్నది, ఏ ఆహార పదార్థం వండుతున్నది, ఆమెకి ఆహార పదార్థం మనం సహాయం చేయాలా లేదా అనే ఆలోచన మరే గారికి లేదు. ఆమె చేస్తున్న ఒకే ఒక పని ఏమిటంటే ప్రభు పాదముల యొద్ద ఆమె కూర్చొని ఆయనకు వాక్యాన్ని వింటున్నది, ఆయనకు బోధన వింటున్నది. దాని అర్థము ఆమె తను తాను తగ్గించుకొని ప్రభు పాదముల యొద్ద కూర్చొని. ఈనాడు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు యొక్క సన్నిధికి వచ్చున్నామంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నేనున్నానని ప్రభు మనకి ముందుగానే తెలియజేశారు. ఇప్పుడు ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నట్లయితే ఆయన యొద్ద మనం ఆయన యొక్క బోధన మనం ఉంచున్నాం. ఇక్కడ బోధించే బోధ కూడా నాది కాదు, అది ప్రభు యొక్క బోధ. అది ఆ బోధనది వినబడుతున్నప్పుడు ప్రభు మన మధ్యలో ఉన్నట్లయితే మనము ఎంతగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన మాటలు వినవాలని ఆలోచించే. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఎన్నుకోవడం ఉత్తమమైనటువంటిది. ఆ విధంగా ప్రభు యొక్క శిష్యులందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో, ప్రభు బోధను వినే విషయంలో, చదివే విషయంలో, బోధించే విషయంలో మనమందరం ఎక్కువ మక్కువను కలిగి ఉండాలి. రెండోది, ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో సమయాన్ని ఖర్చు చేయడం అనేది ఆయన చెప్తున్నారు, అది ఉత్తమమైనటువంటిది. మూడోది ఆయన చెప్తున్నాడు, అలాంటి ఒక విషయాన్ని మనం ఎన్నుకున్నట్లయితే మన ఎదురు నుంచి ఎన్నడూ కూడా తీసివేయబడినటువంటిది. అయితే మనం ఎలాగో దాన్ని ఆ వాక్యాన్ని వినాలి. మరే గారు ఎలా విన్నారు? ప్రభు పాదముల మీద కూర్చొని విన్నారు. ప్రభు పాదముల మీద కూర్చొని వినడం అంటే దానికి అర్థం ఏమిటంటే మొదటగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన వాక్యాన్ని వినడం, ఆయన బోధన మనము వినడం. రెండోది ఏమిటంటే ఆయన పాదముల మీద కూర్చోవడం అంటే దాని అర్థము ప్రభువా నా జీవితాన్ని నేను ఎలాగునా జీవించవలేను, నా జీవితాన్ని ఎలాగో నేను నడిపించాలో, నా జీవితాన్ని ఎలాగో నేను తీసుకెళ్ళవలేను, దయచేసి నన్ను నడిపించమని ఆయనతో మనం కోరుకోవడం. మనం అనుకోవచ్చును ఆ యొక్క నా జీవితాన్ని నేను బాగా నడిపించగలనని. మన జీవితాన్ని మనం సరిగ్గా నడిపించుకోలేము. ఎందుకంటే మన జీవితాన్ని మనం నిర్ణయించలేదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఒక మనుషులం మనం. ఒక గంట తర్వాత మనకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. రేపటికి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి ఒక పరిస్థితులు మనుషులు జీవిస్తున్నప్పుడు ప్రభు యొక్క మనం కూర్చొని వినడానికి గల కారణం ఏమిటంటే నా జీవితాన్ని నేను ఎలాగో నడిపించాలి, ఒక గైడెన్స్, ఒక మార్గదర్శక కొరకు. ప్రభువా నా జీవితాన్ని నేను నడిపించడానికి కావాల్సినటువంటి మీ యొక్క బోధన నాకు అనుగ్రహించు. ఎలాగో నా యొక్క ఆత్మను నేను రక్షించుకోవలేను, ఎలాగో నేను నా ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళడానికి నన్ను నేను సిద్ధపరచుకోవలేను. ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు నా కలుగుతున్న శోధన విషయంలో నేను ఏం చేయలేను. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నేను ఎలాగో జీవించాలి అనే విషయంలో, నా కుటుంబాన్ని ఎలాగో నేను నడిపించాలి, ప్రభు యొక్క సంఘంలో నేను ఎలాగో నడుచుకోవాలి, లోకంలో ఎలాగో నేను నడుచుకోవాలి, వీటన్నిటి విషయంలో ప్రభు యొక్క మనము నడిపించబడడానికి ఆయన భాషలకు మనం రావాలి. నిజంగా ఏ మనుషుడు తన జీవితాన్ని సరిగా నడిపించడం అనేది అసాధ్యం. మనం చెప్పవచ్చు సరిగా నడిపించడం అంటే ప్రతిరోజు ఏ విధమైన లోటు లేకుండా
ఆహారం ఇంటికి పెట్టి సముద్రంతో గడము ఐశ్వర్యముతో నడిపించడం అనుకునే కారణం ఏమిటంటే అది ఎవరైనా నడిపించగలరు. కానీ మనం నడిపించాల్సినటువంటిది మన జీవితాన్ని ప్రభు యొక్క మార్గదర్శకతలో, ప్రభు మార్గంలో మన జీవితాన్ని నడిపించాలి. అప్పుడే మనం పరలోకం వెళ్ళగలం. మన జీవితాన్ని మనం ప్రభు మార్గంలో నడిపించకపోతే, ప్రభు చెప్పినటువంటి ఒక మార్గంలో నా జీవితాన్ని నడిపించకపోతే నా జీవితానికి ఒక అర్థమే లేదు. దేవుడు చెప్పినటువంటి ఒక మార్గంలో నా జీవితాన్ని నడిపించకపోతే నా జీవితానికి ఏ విధమైన అర్థం లేదు. మనుషుడు ఎలాగైనా జీవించవచ్చు, జంతువులాగా జీవించవచ్చు. జంతువు ఎలాగ జీవిస్తుంది? ప్రతిదినం లేస్తుంది, ఆహారం తింటుంది, ఆహారం లేకపోతే వస్తుంటుంది, పడుకొని నిద్రపోతుంది, మళ్ళీ ఆహారం కొరకు వేటాడుతుంది, ఆహారం తింటుంది. అలాగ జీవితాన్ని అది తన జీవితాన్ని దానికే పరిమితం చేసుకుంటుంది. కానీ మనుషుల యొక్క జీవితం అలా తిరుగుకోవాలి. మనుషుడు ఒక రకంగా జంతు జీవితాన్ని జీవించలేదు. జంతు జీవితాన్ని జీవిస్తే మన జీవితానికి అర్థమే లేదు. మన జీవితం అనేది అందరికి మేలుకరంగా మనం నడిపించాలి. నా జీవితాన్ని నా కొరకు నేను మేలుకరంగా నడిపించాలి. నా జీవితాన్ని నా కుటుంబం యొక్క మేలు కొరకు నేను నడిపించాలి. నా జీవితాన్ని ఇతరుల యొక్క మేలు కొరకు, సంఘం యొక్క మేలు కొరకు నడిపించాలి. నా జీవితాన్ని లోకంలో ఉన్న వారి యొక్క మేలు కొరకు నేను నడిపించాలి. ఆ విధంగా నడిపించాలంటే మొదటగా నాకు ప్రభు యొక్క ఉపదేశం అనేది అవసరము. ప్రభు యొక్క బోధ అనేది మనకు అవసరము. ప్రభు మనకు బోధించాలి. అందువలన ఆయన యొక్క పాదములైతే మనం కూర్చోవాలి. ప్రభు మనకు తెలియజేయకపోతే మనం నడిపించలేము. కీర్తనకారుడు 19 తెలియజేస్తారు, అయ్యా నేను నీ యొక్క మార్గమును నడుచుకున్నట్లుగా నీవు నాకు బోధించుము, నీవు నాకు ఉపదేశించు. నీ మార్గమును నడుచుకోవడానికి ఈ లోకంలో నేను తడబడడానికి అవకాశం ఉంది కాబట్టి నేను నడిచే మార్గంలో నువ్వు వెలిగించు. ఎందుకు నాకు అవసరం? ఎందుకు వెలుగు అవసరం? ఎందుకంటే లోకం చీకటి. ఈ చీకటి లోకంలో మనం నడవలేదంటే ప్రభు యొక్క మార్గదర్శకత అనేది మనకు అవసరమై ఉంటున్నది. అందువలన మనమందరం ఏం చేయలేదంటే ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చునవలేము. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా మనం ఉత్తమమైన దాన్ని నిజంగా ఎన్నుకున్నట్లయితే ఆ ఉత్తమమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధతో వినడం. అన్ని పనులను పక్కన పెట్టి లోకంతో మనకు సంబంధం లేకుండా, వేటితో మనకి ఏ విధమైన సంబంధం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లయితే అది మనము ఎన్నుకున్నటువంటి ఉత్తమమైనటువంటిది. అలాంటి ఉత్తమమైన కార్యక్రమం మరేదారు ఏ విధంగా చేశారు? ఆయన పాదముల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నారు. ఆయన పాదముల దగ్గర కూర్చోవడం అంటే దాని అర్థం మొదటగా మనల్ని మనం తగ్గించుకోవడం. రెండోది ఏమిటి? మనమందరం ఆయన పాదముల దగ్గర కూర్చున్నామంటే ఆయన మనలను నడిపించినట్లుగా, ఆయన మనలను నడిపించినట్లుగా, నా జీవితాన్ని భూమి మీద నడిపించినట్టు మనం ఆయన దగ్గర ఏం చేస్తున్నాము? ఆయన దగ్గర తగ్గింపుతో వస్తున్నాము. ప్రభువా, నా జీవితాన్ని నేను ఎలా నడిపించవలేని దయతో నడిపించు. నా పాప జీవితం నుంచి ఒక మేలుకరమైన జీవితాన్ని జీవించడానికి నన్ను నడిపించు. నా కలుగుతున్న అనుగుణమైనటువంటి సోదరుల నుంచి ఎలాగో నేను తప్పించబడవలని నాకు కావలసిన ఒక ధైర్యం అనుగ్రహించు, మంచి బుద్ధిని అనుగ్రహించు, మంచి హృదయాన్ని అనుగ్రహించు అని ప్రభు యొక్క మనం వేడుకోవడానికి మనం ఆయన పాదముల దగ్గరకు రావాలి. మూడోది ఏమిటంటే ప్రభు పాదముల దగ్గర కూర్చోవడానికి గల కారణము మనమైనా సరే ఆమెనా సరే ప్రభు వల్ల మనం అందరం మార్చబడాలి. ప్రభు యొక్క జీవితం అనేది పరిశుద్ధమైనది, నీతి కలిగిన జీవితం, యథార్థమైన జీవితం. February 7 ప్రభువుని వచ్చి
ఒక వచనం అనేది తెలియజేయబడింది గమనించాను. ప్రభు ఎబ్రీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల చేత ప్రత్యేకం ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడి నీతి ప్రధాన యాజకుడు మనకు సరిపోయేవాడు. ప్రభు ఎలాంటి వారిని? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల చేత ప్రత్యేకమైనటువంటి వాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా తన గురించి ఆయన తెలియజేస్తున్నాడు గమనించండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారండి? ఆయన 28వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ, భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదురు మీరు రండి. 29వ వచనం 11వ అధ్యాయం మత్తయి సువార్తలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడండి? సాత్వికుడు, దీన మనసు గలవాడు. కాబట్టి ఆయన పవిత్రుడు, నిష్కల్మషమైన వాడు, పరిశుద్ధుడు, పాపుల చేత ప్రత్యేకమైన వాడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, మరియు నీతి కలిగిన వాడు. 1 Yohana 3:9 7వ వచనం నుంచి ఇవన్నీ మనకేం తెలియజేస్తుందంటే, మనమందరం ఆయన ఎద్దకు వచ్చున్నామంటే ఆయన వల్ల మనం మార్చబడటానికి. మనం ఎందుకు ఈ సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో కూడుకుంటున్నాం? దేవుని ఆరాధన చేయడానికి. మనమందరం కూడా ప్రభు పోలికగా మార్చబడటానికి. ఆయన పోలికగా మనం మార్చబడవాలి అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణ గమనించిన ఒక పెయింటింగ్ చేసేటువంటి వ్యక్తి పెయింట్ చేస్తున్నప్పుడు ఒక బొమ్మను చూసి అలాగే ఏం చేస్తాడు? పెయింటింగ్ చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారిని చూసి మనలో మనం ఏం చేసుకోవడం? మార్చుకోవడం. ఒక శిల్పి ఎలాగైతే ఒక రూపమును చూసి ఒక శిల్పాన్ని చెబుతారో, అలాగే యేసుక్రీస్తు వారిని చూసి ఆయన గుణాతిశయములను చూసి ఆయన వలె గుణాతిశయములతో మనము మార్చబడడానికి ఆయన పాదముల ఎదుగు మనం రావాలి. మరో ఉద్దేశం అనేది మనకు లేదు. మన ప్రభు సన్నిధికి రావడానికి గల ఏకైక కారణం ఏమిటంటే మనమందరం ఆయన వలె మార్చబడటానికి. మరే గారు ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నారంటే ఆయన వలె తాను కూడా మార్చబడటానికి. ప్రభువుకు దూరంగా ఉన్న మాట ఏం చేయలేకపోయింది. ఒకవేళ ఆ యొక్క సందర్భంలో దేవుని వాక్యాన్ని వినడం ఇష్టమే, కానీ అనేకమైన పనులు ఆమెని దూరం చేసింది. ఈనాడు అనేక మంది మనము ప్రభు యొక్క సన్నిధికి రాకపోవడానికి గల కారణం ఏమిటంటే మనకున్న విస్తారమైన పనులు ప్రభువుకు మనం దూరం చేస్తుంది. మనకున్న విస్తారమైన పనులు మన మీద ఒత్తిడిని తీసుకొస్తుంది. విస్తారమైన పనులు మనం బలహీనపరిచి ప్రభు యొద్దకు మనం నడిపించడం లేదు. కాబట్టి ప్రభు పాదముల యొక్క మనం కూర్చోవడానికి గల ఏకైక కారణం ఏమిటంటే ఆయన వల్ల మనమందరము మార్చబడడానికి. కాబట్టి ప్రభు పాదముల యొక్క కూర్చోవడానికి మరీ కొన్ని 3 కారణములు ఏమిటంటే, ఒకటి, ఆ విధంగా కూర్చోవడం అనేది దేవుని యొక్క వాక్యాన్ని తను తగ్గించుకొని వినాలని తెలియజేస్తుంది. రెండోది ఏమిటంటే తన జీవితమును ప్రభు యొక్క మార్గమును నడిపించడానికి కావలసినటువంటి మార్గదర్శకతను పొందడానికి ఆమె ప్రభు పాదముల ఎదుట కూర్చున్నది. మూడోది ఏమిటి? ఆమె ప్రభువు వలె ఆయన గుణాతిశయములు ఎంత పరిశుద్ధమైన వాడు, నీతి కలిగిన వాడు, పవిత్రమైన వాడు, నిష్కల్మషుడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, అలాగే నేను కూడా మారాలనే ఒక కోరికతో ప్రభు పాదముల ఎదుట కూర్చున్నాడు. మనం కూడా అందుకే రావాలి ప్రభు ఎదుటికి. 4వ విషయం ఏమిటంటే ప్రభు పాదముల ఎదుట కూర్చున్నదని దానికి అర్థము ప్రభువుతో సహవాసమును కలిగి ఉండడానికి. ప్రభు పాదముల ఎదుటకి ఎందుకు ఆమె కూర్చున్నది? ప్రభు పాదముల ఎదుట కూర్చొని వాక్యాన్ని వినడానికి గల కారణం ఏమిటి? ప్రభువా, నీ యొక్క సహవాసంలో నన్ను కూడా చేర్చుకో.
మనం ఆయన యొక్క సహవాసంలో ఉండడానికి మనం ఆయన దగ్గరకు రావాలి. ప్రభు యొద్దకు రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన యొక్క సహవాసంలో నీవు నేను ఉండడానికి. ప్రభు యొక్క సహవాసం అనేది మనకి మంచి మనస్సును ఇస్తుంది. ప్రభు యొక్క సహవాసము మంచి జ్ఞానమును మనకు అనుగ్రహిస్తుంది. ప్రభు యొక్క సహవాసము ప్రభు యొక్క బోధన కూర్చిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ప్రభు యొక్క సహవాసము మన ఆత్మ రక్షణ కొరకు అది నడిపించేది ఉంటున్నది. ప్రభు యొక్క సహవాసము ఇక్కడ మనం చేయగలిగినప్పుడు ఈ యొక్క సహవాసం అనేది నిత్యమైన సహవాసం నడిపించడానికి ప్రభు యొక్క పాదములకు మనం రావాలి. మనం ప్రభుతో చేసేటువంటి సహవాసం అనేది ఏదో భూమికి పరిమితమైనది కాదు. ఈ సహవాసం అనేది పరలోకములో నిత్యం ఉండబోయేటువంటిది. ఆ యుగముల నుండి ఆ నిత్యత్వములో పరలోకములో మనము ప్రభుతో సహవాసం చేయలేదంటే భూమి మీద మొదట ఏం చేయాలి? మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆ విధంగా సహవాసం చేయడానికి మనము ఏర్పరచుకోవలసినటువంటి స్థలము ప్రభు యొక్క పాదములు. మరి ఆయన యొక్క బోధతో మన సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ఆనాడు మరియ గారు ప్రభు యొక్క పాదముల యొద్దకు వచ్చినారంటే ఆమె కోరుకున్నటువంటి ఆలోచన దాని అర్థాన్ని మనం చూసాం. తగ్గింపు. ప్రభు యొద్దకు వస్తున్నామంటే మనం తగ్గించుకుని ఆయన పాదముల యొద్దకు వచ్చేవాడు. ఆయన మనం నడిపించడానికి అయా నీ యొక్క ఉపదేశాన్ని నాకు అనుగ్రహించాలని ఆయన దగ్గర మనం కోరుకోవడం. మరి ఆయన వల్లే మనం మార్చబడతాము. ఆయన యొక్క సహవాసాన్ని మనమందరము కోరుకోవడం అనేది జరుగుతుంది. ఐదోది ఏమిటంటే ఆమె ప్రభు యొక్క సహవాసం అంటే ప్రభు పాదముల యొద్దకు వచ్చిన దానికి కారణం ఏమిటంటే ఆమె ప్రభువును ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆమె మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుని దాన్ని ప్రేమించలేదు. ఆమె విస్తారమైన పనులను ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె అక్కడ సమయాన్ని కేటాయించింది. అది మరియ గారు ప్రభువును ప్రేమించింది కాబట్టి ప్రభువుతో ఏం చేసింది? ఆమె సమయాన్ని ఖర్చు చేసింది. ఇప్పుడు క్రైస్తవులైన మనము దేన్ని ప్రేమిస్తున్నామో దానికి సమయాన్ని మనం ఖర్చు చేస్తాం. ఈ భూమి అనేది మనము 60, 70, 80, 90, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా జీవించవచ్చు. అంతటా అర్థమైపోతుంది. మనం సంపాదించిన దానిని ఎంత సంపాదించామని దేవుడు మన తీర్పు తెలమన్నారు. మన పిల్లలు అడగవచ్చు ఏం సంపాదించారు. అది మనకు అవసరం లేదు. వాళ్ళు అడిగినందువలన మనము నువ్వు సంపాదించలేదు కాబట్టి నరకానికి వెళ్ళాలని దేవుడు చెప్పడం లేదు. మనం సంపాదించకపోయినా సరే దాంతో మనం తీర్పు అనేది ఉండదు. అది మనం ఏం చేయలేము. ప్రభువును మనం ప్రేమించినట్లయితే మన యొక్క సమయాన్ని దేవుని కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు, దేవుని కార్యముల కొరకు మనం ఖర్చు చేయాలి. యేసుక్రీస్తు వారిని మనం నిజముగా ప్రేమించినట్లయితే, దేవుణ్ణి మనం నిజముగా ప్రేమించినట్లయితే మనము ప్రభు యొక్క సన్నిధికి రావాలి. దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి రావాలి. ఎఫెసీయుల 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తను తాను పరిమళ వాసనగా సువాసనగా తను ఏం చేసాడు? దేవునికి ఆయన అర్పించుకోలేము. ఎంతగా ఆయన మనం ప్రేమించాడు గమనించాడు. యేసుక్రీస్తు వారు మనం ప్రేమించారు. దేవుడు 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు 5:2 ఎఫెసీయుల పత్రికలో ఆయన మనల్ని ప్రేమించి తను తాను ఆయన అర్పించుకోలేదు. నిజంగా మనము మన కొరకు ప్రభు అంతగా త్యాగం చేస్తున్నట్లయితే మనం కూడా ఏం చేయాలి? ప్రభుని అలాగూ ప్రేమించాలి. అలాగూ ప్రేమించడానికి ఏం చేయాలి? మనము ఆయనకి సన్నిధికి రావాలి. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా, దేనికంటే లోకము కన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా. మరియు మనం చెప్పాల్సింది విస్తారమైన పనుల కన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా కాబట్టి నీ యొక్క పాదముల యొద్దకు వచ్చున్నాను.
అనే విషయం మనం తెలియజేయడానికి ప్రభు యొద్దకు రావాలి. అలాగైనట్లయితే మనం ఆ విధంగా రావడం వల్ల ఏం జరుగుతుంది? ఎవరైతే ప్రభు యొద్దకు వస్తున్నారో మరియా ప్రభు పాదముల యొద్ద కూర్చున్నది. ఆమె కూర్చున్నందువలన ఆమె ప్రభువును ప్రేమించింది. ఆమె ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకున్నది. మరియు ఆమె ప్రభువు వలె మార్చబడడానికి ఇష్టపడింది. ఆమె తన జీవితాన్ని ఎలా నడిపించవలేమో ప్రభు ద్వారా నేర్చుకోవడానికి వచ్చింది. మరి ప్రభు దగ్గర ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఎంతో నేను తగ్గింపు కలిగి ఉన్నానని ప్రభువు తను తాను నిరూపించుకుంది. ఇప్పుడు రెండో పాయింట్ ఏమిటంటే, మరియ గారు ప్రభు యొక్క పాదముల యొక్క కూర్చొని ఉన్నారు. ఇంకా కూడా ప్రభు యొక్క పాదముల యొక్క ఇంకా మనందరికి స్థలం ఉంది. మనందరికి ప్రభు యొక్క ఇంకా స్థలం ఉంది. ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన మాటలను వినడానికి ఇంకా స్థలం అనేది మనకున్నది. అందుకే ఆయన చెప్తున్నారు, సమస్త జనులారా, పాప భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు. సమస్త జనులకి ఆయన పాదముల యొక్క స్థలం ఉంది. ఇంకా మనం ఆయన యొద్దకు రావడానికి మనకు అవకాశం ఉంది. బ్రతికున్నప్పుడే మనకు అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అయ్యా నా దగ్గర స్థలం లేదంటే లేదు, ఆయన దగ్గర స్థలం ఉంది. ఎంత స్థలం ఉంది? విస్తారమైన స్థలం ఉంది. నాకు స్థలం ఉన్నది, మీకు స్థలం ఉన్నది. లోకంలో ఉన్న ప్రతి మనుషునికి యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద ఆయన మాటలను వినడానికి, ఆయన యొద్ద మనం నేర్చుకోవడానికి, మరియు ఆయన ద్వారా ఆయన యొక్క సహవాసాన్ని పొందడానికి, ఆయన మనం ప్రేమించడానికి, మనం ఆయన వల్ల మార్చబడడానికి, మనం ఆయన యొక్క సన్నిధిలో రావడానికి ఇంకా మనందరికి స్థలం ఉంది. మరి ఉన్నట్లుగా నాకు స్థలం ఉంది. స్థలం లేకుండా కాదు, స్థలం ఉంది మనకి. ఒకవేళ మీరు రాగలిగినట్లయితే ఆయన చెప్తున్నాడు, రండి నా యొద్దకు. మీరు నా యొద్దకు రండి, నా దగ్గర స్థలం ఉంది. ఆయన పొడిచిన వారికి కూడా ఆయన యొక్క స్థలం ఉంది. ఆయన సిలువ వేసిన వారికి కూడా ఆయన యొక్క స్థలం ఉన్నది. ఆయన అవమానపరిచిన వారికి ఆయన యొక్క స్థలం ఉంది. ఆయన పిడిగుద్దులు గుద్దినటువంటి వారికి కూడా ఆయన యొక్క స్థలం ఉంది. ఆయన సిలువ వేసిన వారికి ఆయన యొక్క స్థలం ఉంది. ఆయన అప్పగించిన వారికి ఆయన యొక్క స్థలం ఉంది. అలాగైనట్లయితే నాకు కూడా స్థలం ఉంది. ప్రధాన పాపి అయిన అపోస్తులైన పౌలు గారికి యేసుక్రీస్తు స్థలం ఉంది. 1 తిమోతి 1:15. కాబట్టి యేసుక్రీస్తు పాదముల యొద్ద మనందరికీ స్థలం ఉంది. ఎంతమంది ఆయన యొద్దకు రావచ్చు. అందరిని ఆయన రక్షించగలడు. అందరినీ ఏం చేయగలడు? ఆయన రక్షించగలడు. ఆయన పాదముల యొద్దకు మనం వస్తే మనకి మనకేముంది ప్రయోజనము? అనేకమైన ప్రయోజనాలు. మన ఆత్మ చాలా భద్రంగా ఉంది ఆయన వద్ద. మన ఆత్మ ఆయన వద్ద భద్రంగా ఉంటున్నది. మన జీవితాన్ని మనం పరిశుద్ధంగా నడిపించవచ్చు పాపం లేని విధంగా. మరి మన జీవితాన్ని మనము సంతోషంగా నడిపించవచ్చు. ప్రభు యొక్క మనం వచ్చినట్టు ఆయన పాదముల యొక్క మన స్థలం దొరికి మనం కూర్చున్నట్లయితే ఇక మీద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మన ఆత్మ రక్షణ కొరకు నేను భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు యొక్క నాకు స్థలం ఉంది. ఆయన పాదముల యొద్ద నేను కూర్చున్నట్లయితే ఆయన మన యొక్క ఆత్మ విషయంలో మనకు రక్షణ ఉంది. నేను భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన ఆత్మ నేను కోల్పోతానని భయం అవసరం లేదు. రెండోది, ప్రభు యొద్దకు మనం రావడం ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. లోకం అనేది మనం అపవిత్రపరుస్తుంది, ప్రభు మనం పవిత్రపరుస్తారు. ప్రతి పాపం నుంచి 1:7 ప్రతి పాపము నుంచి మనల్ని ఆయన రక్తము పరిశుద్ధపరుస్తుంది. ఒక
సంతోషకరమైన జీవితం మనకు అవసరమైతే ప్రభు యొక్క సన్నిధికి మనం అందరం రావాలి. ప్రభు యొక్క సన్నిధికి మనం అందరం రావాలి. కాబట్టి ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే మనకున్నట్లయితే 3 ప్రత్యేకమైన ఆలోచనలు ఏమిటంటే, అయ్యా నేను ప్రభు సన్నిధిలో ఆయన పాదముల యందు ఉన్నానా? ఆయన చెప్తున్నాడు, నీ యొక్క ఆత్మ రక్షణ అనేది ఉన్నది, భద్రంగా ఉంది నీ యొక్క ఆత్మ రక్షణ. నీ ఆత్మ నిత్యమ రక్షణ పొందబోతున్నది. రెండోది ఆయన చెప్తున్నాడు, అయ్యా నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో పరిశుద్ధంగా నువ్వు జీవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎందుకు నువ్వు వచ్చి ఉన్నావు, ఆయన పాదముల యందు కూర్చొని ఉన్నావు. మూడోది అని చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వు సంతోషంగా జీవించవలేనంటే ఆయన ఎందుకు రా. కాబట్టి ఎందుకు మనం ప్రభు యొక్క పాదముల ఎందుకు రావాలి? నా ఆత్మ రక్షణ కొరకునే రావాలి. నా ఆత్మ రక్షించిన స్థితిలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పారు లోక 19:10 రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. మన ఆత్మ నశించిన స్థితిలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారి పాదముల యొద్దకు రండి. ఆయన మన ఆత్మలు ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు మరియు నిత్యము రక్షిస్తాడు. ఆయన నిత్యము రక్షణ కొరకు యేసుక్రీస్తు వారి వద్దకి మనము ఆయన పాదముల యొద్దకు రావాలి. రెండోది అని చెప్తున్నారు, ఎందుకని నేను యేసుక్రీస్తు పాదముల యొద్దకు రావాలి? నా జీవితాన్ని పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించలేనంటే యేసుక్రీస్తు వారి పాదముల యొద్దకు మనం రావాలి. మరి ఏ జీవితం యొక్క భూమి మీద ఉన్న జీవితం ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి నశించిపోయేంత వరకు ఏ జీవితము కూడా యేసుక్రీస్తు వారి లాంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఏ మనుషుడు జీవించలేదు. ఆయన ఒక్కడే జీవించాడు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన పాదముల యొద్దకు రా. ఆయన నాకు పరిశుద్ధమైన జీవితం అవసరం లేదంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. క్రైస్తవుడు అనేటువంటి వాడు పరిశుద్ధంగా జీవించేటట్టు, క్రీస్తును పోలి జీవించేటట్టు. క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకుంటాడు. క్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధమైన వాడికి జీవించాడో అలాగే జీవించేటట్టు. మూడోది, నీ యొక్క జీవితం దుఃఖంతో ఉన్నావా? నీ యొక్క జీవితం అనేది ఎంతో భారంగా ఉన్నదా? నీ జీవితం కష్టముతో ఉన్నదా? సమస్యలతో ఉన్నదా? అనుదినము దుఃఖపడుచున్నావా? అనుదినము చింతిస్తున్నావా? అనుదినము కుమిలిపోచున్నావా? అనుదినము నీ యొక్క పాప భారముతో మూలుగుచున్నావా? ప్రభు యొక్క ఆయన నీ జీవితానికి సంతోషాన్ని ఇస్తాడు. అందువలన ప్రభు యొక్క మార్గంలోకి ఏం చేయాలి? మనము ప్రభు యొక్క పాదములకు మనం రావాల్సినటువంటి అవసరం అనేది వచ్చినది. ఇందు నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మరియా మార్త నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? ఒకటి, ప్రతి క్రైస్తవుడు ఒక ఉన్నతమైన దానిని మన జీవితంలో మనం ఎన్నుకోవాలి. మరియా ఉన్నతమైన దాన్ని ఎలాగైతే ఎన్నుకున్నదో అలాగో మనమందరము ఉన్నతమైన ఒక విషయాన్ని మనం ఎన్నుకోవాలి. అదేమిటది? ప్రభువును మనము ఆయన ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని మనం కోరుకోవాలి. ఆయన ఉపదేశాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన వల్ల మనం జీవించాలి. యేసుక్రీస్తు వారు దగ్గర మనం వచ్చినట్లయితే అంత ఉత్తమైన దాన్ని మనము ఎన్నుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆయన మరీ ఎన్నుకున్నది కానీ మార్తగా దాన్ని ఎన్నుకోలేకపోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు సహోదరులు, మార్త పెద్దామె, మరియ చిన్నామె. వీరిరువురికి ఇంకొక సహోదరుడు ఉన్నారు, ఆయన లాజరు. వీరందరూ బెతనీ అనే గ్రామంలో ఉంటారు. అయితే మార్త గారు ఏం చేశారంటే ఉత్తమైన దాన్ని ఎన్నుకోలేకపోయింది, ఆయన మరియ గారు ఎన్నుకున్నారు. అలాంటి ఉత్తమమైన దానిని మనమందరము ప్రతి క్రైస్తవుడు ఎన్నుకొనవలేనని ప్రభువు మనలను హెచ్చరిస్తున్నారు. 2, మనం నేర్చుకునేటువంటి పాఠం, అనేక మంది ఉత్తమమైన దాన్ని ఎన్నుకొంటున్నారు,
దాన్ని వారు కంటిన్యూ చేయలేకపోతున్నారు. అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నారు. దేవుని యొక్క యేసుక్రీస్తు వారిని ప్రేమించే విషయంలో, ఆయన వాక్యాన్ని ఉపదేశం నేర్చుకునే విషయంలో, ఆయన వల్ల జీవించాలనే విషయంలో మనమందరం ఎన్నుకుంటున్నాం. ఎన్నుకున్న దాన్ని ఏం చేయలేకపోతున్నాం? మనము దాన్ని కంటిన్యూగా చేపట్టలేకపోతున్నాం. అనేక మంది మనం మర్చిపోతున్నాం. ఈ వారం చేయాలనే కోరిక ఉంటుంది, రేపటికి మనం చేయడానికి మనకు సమయం ఉండదు. మళ్ళా మార్తలాగా మనం వెళ్ళిపోతాం, మన ఇష్టాలమైన పనులు పెట్టుకోవడం. ఈరోజు లేదు, నేను మరేలాగా ఉత్తమమైన దానిని నేను ఎన్నుకుంటాను అని ఎన్నుకోవచ్చు మనం. కానీ రేపటికి మనం ఏం పెట్టుకోవచ్చు? మార్తలాగా మారిపోవచ్చు, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభు వాక్యాన్ని మర్చిపోవచ్చు. కాబట్టి అనేక సందర్భాల్లో మనము ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నాం, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నాం? మనము కంటిన్యూ చేయలేకపోతున్నాం. అది చాలా పెద్దమైనటువంటిది. ఈనాడు లోకంలో ఉన్నటువంటి వారు మంచి పేరుని ఎన్నుకుంటారు. అనేకులకు మంచి పేరు అవసరం, కానీ ఆ పేరు అనేది భూమి మీద మాత్రమే ఉంటుంది, తర్వాత అది నాశనం అయిపోతుంది. అనేక మంది మంచి సహోదరులు ఎన్నుకుంటారు, వారు కూడా కొంతకాలం ఉంటారు, వారు కూడా మనకి దూరం అయిపోతారు. మరి కొంతమంది తనకి జీవితంలో ఆస్తిపాస్తులు ఎన్నుకుంటారు, అది కూడా కొంతకాలం ఉంటుంది, అది కూడా వెళ్ళిపోతుంది. మరి కొంతమంది తమ యొక్క సామర్థ్యాలను వారు గుర్తిస్తారు, అది కూడా కొంతకాలం వయసు ఉన్నంత వరకు వెళ్ళిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన దాన్ని మనం ఎన్నుకున్నట్లయితే అది ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఎన్నుకోవాలి. అలాంటిది మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఒక దినమందు మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టవచ్చు, మన సహోదరులు మనం విడిచిపెట్టవచ్చు, మన కుటుంబం విడిచిపెట్టవచ్చు, బంధుమిత్రులు విడిచిపెట్టవచ్చు, మిత్రులు, రక్త సంబంధులు, బంధువులు, గ్రామంలో అందరూ మనం విడిచిపెట్టవచ్చు. కానీ మనం ఎన్నుకున్నటువంటిది మనల్ని ఎన్నడూ కూడా ఏం చేయదు, విడిచిపెట్టినటువంటిది యేసుక్రీస్తు బదులు మనకున్నటువంటి గొప్ప బాంధవ్యం. కాబట్టి అలాంటి వాటిని మనం ఎన్నుకోనవలేము. మరియు మార్త గురించి మనం చదివాం. 3వ పాయింట్ ఏమిటంటే, ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎందుకు వాటిని మనం చదువుతున్నామని. మార్త మరియల గురించి మనం చదివాం. ఇప్పుడు 38వ వచనం, 10వ వచనం, లోకాసు వార్త 42వ వచనం. ఎందుకు ఆ యొక్క విషయాన్ని ఈనాడు మనం చదువుతున్నామంటే, వారి యొక్క మరియ యొక్క మాదిరిని మనం అనుసరించాలని ఈనాడు మనం చదువుతున్నాం. ఈనాడు మనం చదవడానికి, ఆనాడు ప్రభు తెలియజేయడానికి, మరియు అక్కడ ఉన్నటువంటి గ్రంథకర్త లోకాలను రచించి మనం తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే, అలాంటి ఒక మంచి మాదిరిని మనం అందరము అనుసరించాలని. మరి అలాంటి ఒక మంచి మాదిరిని మనం అనుసరించాలి. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అందువల్ల ఏం చేయబడింది? ఆమె ప్రభువు వల్ల గుర్తించబడింది. ప్రశ్న ఏమిటంటే, నేను నా జీవితంలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నాను. ఆ విధంగా ఎన్నుకున్నట్లయితే అది మన ఎదురు నుంచి ఎన్నడూ కూడా తీసుకువేయబడదు. అలాంటి ఉత్తమమైన దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభువును మనం ఎన్నుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం. పూర్తిగా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.